కాళేశ్వరంపై విచారణ కమిషన్ గడువు పెంపుపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ గడువు ఎన్నిసార్లు పొడిగిస్తారని ప్రశ్నించారు. విచారణ తర్వాతే నివేదిక అంటూ లీకులు ఇస్తూ విచారణను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. పార్టీల మధ్య డీల్ కుదుర్చుకోవడం ద్వారా సమస్యను పక్కదో పట్టించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏర్పడ్డటువంటి తొలి రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు విడుదల మొదలయ్యే సమయానికి కాళేశ్వరం కుంగింది, కాలువలు కొట్టుకుపోయినాయి, కొంత భాగం కూలింది కూడా. ప్రభుత్వం మారింది, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాళేశ్వరం పైన మేము విచారణను ఏర్పాటు చేస్తున్నామని చెప్పన్నారు. ఆ ప్రకారంగా ఒక కమిషన్ వేశారు, విచారణ సంఘాన్ని నియమించారు. ఆ విచారణ జరుగుతూ ఉంది, గడువు కూడా పూర్తయింది. మళ్ళీ గడువు పొడిగిస్తున్నామని చెప్పని ప్రకటించారు. అది ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, లక్షల ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఒక ప్రాజెక్టు, ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఒకవైపున విచారణ గడువు పూర్తయినటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం, కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం, విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి, ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. మరొక వైపున ఈ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరించుకొని విలీనం చేసుకొని సమస్యని పక్కదోవ పట్టించాలని చెప్పని అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అందుకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతోందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా.